ఈ అమ్మాయి నిద్రలో నుంచి లేచి తన జుట్టుని చూసుకొని షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈమె జుట్టు విపరీతంగా పెరిగిపోయి ఇల్లంతా అయిపోయి ఉంటుంది. అంతేకాదు ఆమె జుట్టు పెరిగిపోయి మెట్ల ద్వారా బయటకి కూడా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఒక రోజు మంత్రగత్తె బంధించి పెట్టి ఉన్న ఒక మాయా పక్షిని విడుదల చేసేసి ఉంటుంది. దాంతో ఆ మంత్రగత్తె ఈమెకి శాపం ఇచ్చి ఉంటుంది. అందువల్లే ఈమె జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ జుట్టును ఎంత కట్ చేసినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి చాలా టెన్షన్లో ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయి విడిపించి కాపాడిన ఆ మాయా పక్షి వచ్చి ఈ అమ్మాయితో అడవిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర ఒక మాయా కొడవలి ఉంది, ఆ కొడవలితో మీరు జుట్టుని కట్ చేసుకుంటే ఆ మంత్రగత్తి శక్తి కూడా పనిచేయదు అని చెప్తుంది. దాంతో వీళ్ళు అడవిలోకి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆకలేసి యాపిల్ తీసుకొని తినబోతాడు. అప్పుడే ఆ వ్యక్తి నాన్నతో ఈ శాపం పోయేంత వరకు మనం ఏమీ తినకూడదు, ఆ మంత్రగత్తె యాపిల్లో కూడా ఏమైనా కలిపేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఆ యాపిల్ ని విసిరేస్తాడు. ఆ తరువాత వీళ్ళు అడవిలోకి వెళ్తే వీళ్ళకి ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఈమె పొడవైన జుట్టుని చూసి ఆ వ్యక్తికి అర్థమైపోయి ఆ అమ్మాయిని చెట్టు తొర్రలోకి తీసుకుని వెళ్లి ఆమె జుట్టుని కట్ చేసి ఆ శాపం నుంచి ఈ అమ్మాయిని విముక్తి చేసేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.